హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెలెస్టల్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ అందరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో ఏంటంటే చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకేనా? ముఖ్యంగా 3 మెంబర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఆ 3 మెంబర్స్కు ఎవరెవరు అనేది కూడా చెప్తాను. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా? వీడియో స్కిప్ చేస్తే మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అసలు ఏమీ అర్థం కాదు. అండ్ ఇంత ముందుకు చెప్పాను కదా 3 మెంబర్స్ అని. ఆ 3 మెంబర్స్ ఎవరెవరు అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే యూట్యూబర్స్ బిగినర్స్ ఉన్నారో, ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆల్రెడీ ఛానల్ రన్ చేస్తూ యూట్యూబ్ పెట్టిన కండిషన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయినాక $10 కంప్లీట్ అవుతాయి కదా, $10 కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దయచేసి వీడియో స్కిప్ చేయకండి. ఇంకా చాలామంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టగానే రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అంత ఈజీగా ఏం కాదు, రెవెన్యూ అంత తొందరగా ఏం రాదు. ఫస్ట్ కొన్ని కండిషన్స్ పెడతారనమాట. ఆ కండిషన్స్కి మనం ఎలిజిబుల్ కావాలి. కండిషన్స్ ఎలిజిబుల్ అయ్యే ముందు మనం చేసే పని ఏంటంటే వీడియోస్ అన్ని డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా డైలీ ఒకరోజు ఒక 2-3 వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ గ్యాప్ ఇచ్చి వన్ డే కుదిరినప్పుడు కుదరలేనప్పుడు అలా కాకుండా సో డైలీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మన ఛానల్లో ఒక వీడియో క్లిక్ అయ్యి సో దాని ద్వారా మనం యూట్యూబ్ పెట్టిన కండిషన్స్కి మాత్రం ఎలిజిబుల్ అవుతాము. ఎలిజిబుల్ కాగానే ఓన్లీ కండిషన్స్కి ఎలిజిబుల్ అవుతాం. వెంటనే కండిషన్స్కి ఎలిజిబుల్ అయినంత మాత్రం రెవెన్యూ అయితే రాదు. ఓకేనా? ఫస్ట్ మనం ఆ కండిషన్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకుంటాము. ఓకేనా? ఇంకా ఆఫ్టర్ కండిషన్స్ తర్వాత ఇంకా మానిటైజేషన్ అనేది మనకి చేసుకోవాలన్నమాట. మనకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో తర్వాత ఇంకా మనం మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మానిటైజేషన్ అయిపోయాక చాలామంది అనుకుంటారా దీనికి డాలర్ సింబల్ వచ్చింది, జాయిన్ బటన్ వచ్చేసింది, సో ఇన్కమ్ కూడా పడిపోతుంది, అకౌంట్లో రెవెన్యూ వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేకు. కొంతమంది డాలర్స్ సింబల్ చూడంగానే ఇన్కమ్ వస్తుంది కదా అనుకుంటారు. బట్ అదైతే రాంగ్ అండి. జస్ట్ మనం మానిటైజేషన్ చేసినంత మాత్రం మనకు అక్కడైతే జాయిన్ బటన్ డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. అది అంతనే, జస్ట్ మానిటైజేషన్ అయిపోయింది ఈ పలానా ఛానల్ కన్నట్టే అది సింబల్, జస్ట్ డాలర్ సింబల్ అనేది అంతనే. మానిటైజేషన్ అయినాక అసలైన కథ ఉంటుంది, పెద్ద టాస్క్ అదనమాట. ఇది వచ్చేసి $100 కంప్లీట్ అయితేనే మనకి రెవెన్యూ అనేది మన అకౌంట్లోకి వస్తుందన్నమాట. బిఫోర్ $100 ముందు కూడా ఇంకొక టాస్క్ ఉంటుంది. సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే $10 కంపల్సరీ మన అకౌంట్లో మాత్రం ఫుల్ఫిల్ కావాలి. ఆ $10కి కూడా మనం చాలా కష్టపడాలి. ఓకేనా? సో క్లిక్ అయిన ఛానల్స్కి అయితే ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కొంతమందికి అయితే ఒక 1 వీక్ 2 వీక్స్లోనే యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. $10 తొందరగా నిండి యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది. ఓకేనా? సో అట్లాంటి వాళ్ళకి ఏం బాధ లేదు. ఇట్లాంటి చిన్న ఛానల్స్కి అయితే $10 ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. ఓకేనా? $10 వచ్చాకనే మనము యాడ్సెన్స్ పిన్కి అయితే అప్లై చేసుకోవాలి. యాడ్సెన్స్ పిన్ ఇక్కడ 10 నిండితేనే మనకు యాడ్సెన్స్ పిన్ అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్లో అయితే మెసేజ్ వస్తుంది. ఇంకా నాకు $10 కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోయాయి. అందరిలాగా టైం పడుతుందేమో, నాకు 1 మంత్ 2 మంత్స్ అని కొంచెం టెన్షన్ పడ్డాను. బై గాడ్ గ్రేస్ వల్ల $10 అయితే 15 డేస్ లోపే $10 కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే దానికి ఫుల్ హ్యాపీ. బట్ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. చిన్న మిస్టేక్ అని ఏం కాదు, పెద్ద మిస్టేకే. గూగుల్ నుంచి యాడ్సెన్స్ రావడం అంత ఈజీ ఏం కాదు. $10 నిండినాకనే వస్తాయని అందరు తెలుసు. కానీ ఆ హ్యాపీనెస్లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను నేను. మనం మానిటైజేషన్ అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు మనం ఏదైతే అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్ యాజ్ ఇట్ ఈజ్గా మనం గూగుల్ పిన్కి అప్లై చేసేటప్పుడు ప్రీవియస్ అడ్రస్ అనేది అక్కడ పడిపోతుంది అనమాట. ఓకేనా? సో అక్కడ పడిపోయేటప్పుడు మనం అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే
మానిటైజేషన్ అప్లై చేసుకునేటప్పుడు అక్కడ మనం నేమ్, హౌస్ నేమ్, నంబరు అవన్నీ రాసేటప్పుడు మన స్టేట్ తెలంగాణ అని కొట్టగానే అక్కడ ఆటోమేటిక్గా పిన్ కోడ్ అనేది డైరెక్ట్గా ఫిల్ అయిపోయింది అక్కడ. నేను అది ఒక్కటి చూసుకోలేను. సో మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినాక కొన్ని పిన్ కోడ్లు అయితే చేంజ్ అయిపోయినాయి, ఓకేనా. సో కానీ మా పిన్ కోడ్ వేరే. సో అది ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అయిపోయిందని నేను వదిలేసేసినాను అసలు. ఇంకా యాడ్సెన్స్కి అప్లై చేసేటప్పుడు అయితే ప్రీవియస్గా ఏదైతే అడ్రస్ ఉందో అదే డైరెక్ట్ కొట్టేసిన, ఇంకా అదే పిన్ కోడ్, అదే స్టేట్ అట్లనే మొత్తం పడిపోయింది అనమాట అందులోనే. అండ్ పిన్ కోడ్ వచ్చేసి అందులో మిస్టేక్ ఉందన్నమాట. నేను అది ఎప్పుడు చూసుకున్నా అంటే తర్వాత మళ్ళీ రీఅప్లై చేసేటప్పుడు, మళ్ళీ యాడ్సెన్స్ రీఅప్లై చేసేటప్పుడు ఆ మిస్టేక్ చేసినాను, అప్పుడు తెలిసింది నాకు. ఇంకా నార్మల్గా పిన్ మాత్రం అందరికీ 10 డేస్కే వస్తుంది. నేను అప్లై చేసి కూడా ఇంకా 1 మంత్ అవుతుంది, ఇంకా వస్తలేదు ఏంటి అని మళ్ళీ రీఅప్లై చేసుకున్నాను. రీఅప్లైలో నాకు తెలిసిందనమాట నేను చేసిన మిస్టేక్. నా ఆధార్లో వచ్చేసి 5,62,000 ఉంది. నేను మానిటైజేషన్ చేసేటప్పుడు పైన పేరు ఇంకా డిస్ట్రిక్ట్ అవన్నీ కొట్టగానే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అని చెప్పాను కదా. అక్కడ వచ్చేసి పిన్ కోడ్ ఏమో 5,94,000 అని ఉంది. సో 94 అనేది రాంగ్. నా ఆధార్లో మాత్రము 5,62,000 ఉందన్నమాట. ఫస్ట్ టైమే తప్పు చేశాను. సెకండ్ టైం కూడా రీఅప్లై చేసేటప్పుడు మళ్ళీ తప్పు చేయొద్దని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసిందనమాట 5,62,000. కేవలం ఈ ఒక్క 2 డిజిట్స్ నెంబర్ వల్ల నా యాడ్సెన్స్ పిన్ అనేది ఆగిపోయిందనమాట, ఓకేనా. నేను చెప్పబోయేది ఏంటంటే, సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే కండిషన్స్ అప్లై చేసుకొని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ $10 ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉన్నారో, సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అడ్రస్ మాత్రం కరెక్ట్ ఇవ్వండి, మానిటైజేషన్ కూడా కరెక్ట్ చేసుకోండి. మెయిన్గా పిన్ కోడ్స్ అయితే అన్ని ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినాక పిన్ కోడ్స్ అయితే చాలా చేంజ్ అయినాయి, ఓకేనా. సో అది మాత్రం అప్లై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి. అండ్ యూట్యూబ్కి సంబంధించిన మీకు ఏమన్నా కామెంట్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఎట్లాంటి డౌట్ ఉన్నా నేనైతే మీకు చెప్తాను. అండ్ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఓకేనా. నేను కేవలం పిన్ కోడ్స్ చేంజ్ అయినంత మాత్రాన నా యాడ్సెన్స్ అయితే ఎక్కడ డెలివరీ అయిందో నాకే తెలీదు, ఓకేనా. కేవలం పిన్. సో మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఓకేనా. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.